కూతురు లాంటి పిల్ల లవ్ చేస్తే కళ్ళు పోగలవు. మనకి మనుషులతో లవ్ వాడే అలవాట్లేదులే. ఓ సారీ, అది మనుషులకు ఉండే అలవాటు కదూ. పొరపాటు నీతో అనేశాను. నీ అబ్బా మూడు కొత్త పాటు చేసావు కదంట్రా. నేను ముద్దు పెట్టుకుంటుంది ఆ పిల్లని కాదు, ఆ స్థలాన్ని. అందులో హాస్పిటల్ ఉంది. అందులో ఆసుపత్రి ఉందా, ఐస్ క్రీమ్ పార్లర్ ఉందా? కాదు, ఆ స్థలం వాస్తు బ్రహ్మాండంగా ఉంది. ఆ స్థలం కనుక మన ఆస్తుల్లో కలిసిందంటే 2 ఏళ్లలో 2 కోట్లు పెరిగిపోద్ది. అయినా నీ పేత బ్రెయిన్కి అంత అందదు కానీ వెళ్ళి కాళ్ళు రెడీ చెయ్యి. గుంట వంట పంట పెంట పర్ఫెక్ట్ వాస్తు. రేసని ఇదేరా నేను చెప్పినట్టు బట్టి బంగారు గని. అరే గుడ్డలు లేని సినిమా హీరోయిన్ లాగా ఎంత అందంగా ఉందో చూడు. ముచ్చుముండా ఇంత మంచి సెంటర్ లో స్థలం చూస్తూ చూస్తూ నీకు ఎవడమ్ముతాడు? నీ పిచ్చిగాని అని వెర్రి గాని వాళ్ళు అమ్ముతారంటరా. మనం కొనుక్కుంటాం, కుదరదనుకో లాగేసుకుంటాం. నమస్కారం. నమస్కారం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే. ఇంతకీ మీరెవరు? ఏడుగు అట్టారత్తయ్య, ఏడుగు 7 బామ్మర్దులు. ఏంటి ప్రాబ్లం? విఐపీలందరికీ ఉండే కామన్ ప్రాబ్లమేనమ్మా, బీపీ. నర్స్, బీపీ మీటర్ తీసుకురా. మీటర్ అక్కర్లేదమ్మా, మ్యాటర్ నేను చెప్తాను కదా. బాబాయికి చిన్నప్పటి నుంచి ఒక చెడ్డ అలవాటు ఉండేది. తను భోజనం చేయకుండా ఏడిపిస్తూ ఇల్లంతా తిప్పుతుంటే మా అత్తమ్మ ఒరే రత్తిగా ఈ ముద్ద తిన్నావంటే ఆ మంగయ్య మేడ నీకే రాయించిస్తాను రా అనేది. ఈ చారు అన్నం కూడా తిన్నావంటే ఆ చెంగయ్య ఆస్తి కూడా నీకే రాయించిస్తాను రా అనేది. కానీ ఇప్పుడు నాకు అమ్మ లేదుగా. అలవాటు మాత్రం బాలేదు. మీరు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు. అంత అర్థంగానే మ్యాటర్ ఏం లేదమ్మా, సింపుల్. ఈ స్థలం నీ అంత అందంగా ఉంది, దీన్ని గనక నువ్వు నాకు రాసిచ్చావనుకో. హైపర్ టెన్షన్ ఎక్కువైతే తల్లో నరాలు దెబ్బతినే ప్రాబ్లం ఉంది. బహుశా మీ రోగం అదే అనుకుంటాను. అక్క మొగుడికి అన్యాయం జరిగితే తట్టుకోలేరు నా 127 బామ్మర్దులు. సో డాక్టర్ అమ్మా, నీకు 24 గంటలే టైం ఇస్తున్నాను. అప్పటికి ఒప్పుకోకపోతే ఆ దక్షిణ వైపు కిటికీలోంచి నీ సావు కేకొస్తుంది. ఆ ఈశాన్యంలో ఉన్న నుయ్యి నీ శవానికి గొయ్య ఉంది. అబ్బా పర్ఫెక్ట్ వాస్తండి. ఇదిగో పెద్దము, రేపటిదాకా బతికుంటే నీ కూతురు పెద్ద డాక్టర్ అయిపోద్ది. రండిరా. వాణ్ణి కాదని ఈ ఊళ్ళో బతకడం కష్టం అమ్మా. అలా అని బంగారం లాంటి మన స్థలాన్ని కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా నారాయణ? ఏం చేద్దాం పిన్ని? మనలాంటి వాళ్ళని ఆదుకునే మహానుభావుడు ఒకడు ఉన్నాడమ్మా. ఎవరా పెద్ద మనిషి నారాయణ? మనిషి చిన్నవాడైనా మనసు పెద్దది. పేరు మాణిక్యం.